ముందుకు కదులుతున్నారు. ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా షర్మిల ఎంపిక అయినప్పటి నుంచి చాలా చురుగ్గా ఉంటున్నారు. ఇక తాజాగా నిన్న ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నేతలు జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేపడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్తో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కేవలం కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందని, దానికోసం పోరాటం చేస్తామని కాంగ్రెస్లోని కొందరు నేతలు చెప్పుకుంటున్నారు. నిన్న ఢిల్లీ వెళ్లిన షర్మిల కాంగ్రెస్ నేతలు హైకమాండ్ నాయకులను కలిశారు. వారితో ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రాబోయే కాలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. ఇక ఏపీ కాంగ్రెస్ నేతలైతే దూకుడు మీద ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఎన్నికల దగ్గర పడుతుండటంతో ఏపీ కాంగ్రెస్ నేతలు అయితే ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. అయితే ఏపీ కాంగ్రెస్ పిసిసి చీఫ్ షర్మిల ఎంపిక అయినప్పటి నుంచి చాలా చురుగ్గా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక తాజాగా నిన్న ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నేతలు అయితే జంతర్ మంతర్ దగ్గర అయితే దీక్ష చేపడుతున్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ తో ఒకరోజు దీక్ష చేపట్టనున్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా కేవలం కాంగ్రెస్ వల్లే సాధ్యం అవుతుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికోసం పోరాటం చేస్తామని కూడా కాంగ్రెస్ లోని కొందరు నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ఢిల్లీ వెళ్లిన షర్మిల కాంగ్రెస్ నేతల హైకమాండ్ నాయకులను అయితే కలిశారు. అయితే వారితో ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రాబోయే కాలంలో అనుసరించాల్సిన వ్యూహంపై అయితే చర్చించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి ఏపీలో కాంగ్రెస్ లేని పక్షంలో ఈ యొక్క ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించి రాష్ట్రం విడగొట్టిన కాంగ్రెసే ఏపీకి ప్రత్యేక హోదా తెస్తుంది. కాబట్టి ఏపీలో ఆ విధంగా ముందుకు వెళ్ళనున్నట్లుగా కూడా అక్కడున్న కేంద్ర నాయకులతో కూడా చెప్పినట్లు అలాగే తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన రాష్ట్రానికి ఏమేమి కావాలి అనే దానిపై అయితే కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలతో చర్చించినట్లయితే తెలుస్తుంది. జ్యోతి, రైట్. ఇక పీసీసీ చీఫ్ అయిన తర్వాత వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండడం, ప్రత్యేక హోదా లేవనైతే అక్కడ దీక్షకు దిగడం, వీటన్నిటిని మనం ఎలా చూడొచ్చు? ఇక ఫర్దర్గా కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతోంది? మొత్తానికి రాష్ట్రంలో అనుకోని విధంగా వైఎస్ షర్మిలకైతే పిసిసి చీఫ్ ఏపీ బాధ్యతలు అప్పచెప్పినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ లో కొన్ని సీనియర్ నాయకులు కూడా చేరుతున్న పరిస్థితి. అలాగే ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు పక్కన ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆమె వచ్చినాకైతే మాత్రం ఆమె సమక్షంలో కూడా చేరిన పరిస్థితి. ఇటీవల ఏదైతే అల్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఇలా పెద్ద పెద్ద నాయకులు కూడా చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2 రాష్ట్రాలుగా విభజించిన తర్వాత ఏపీకి అన్యాయం చేశారన్న దానిపై అయితే ఏపీ ప్రజలు కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి అయితే తెలిసిన విషయమే. దానికి సంబంధించి షర్మిల కాంగ్రెస్ పెద్దలతో ఏపీకి ఏమేమి కావాలి అనే దానిపై ఏమేమి ఏపీకి ఇస్తే ఏపీ ప్రజలు సుముఖతంగా ఉంటారు అనే దానిపై అయితే క్షుణ్ణంగా పరిశీలించి దీనికి సంబంధించి ఇక్కడ నివేదికను అయితే తయారు చేసుకుని ఢిల్లీకి పంపించిన విధానం కూడా తెలుస్తుంది. అయితే విడగొట్టిన కాంగ్రెసే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనుంది అని చెప్పేసి రేపు రానున్న ఎన్నికల్లో ప్రచారంలో కూడా వెళ్ళనున్నట్లుగా అయితే తెలుస్తుంది. దానికి ఢిల్లీ పెద్దలు, అంటే కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు కూడా దీనికి సంబంధించి ఆమెకి కన్ఫామ్ గా చేద్దామని చెప్పినట్లుగా అయితే కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. జ్యోతి, రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.